హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ప్రభుత్వం అయితే గుర్తు చెప్పడం జరిగింది కదా. ముందుగా ఎవరికి ఇవ్వబోతున్నారు, కొత్త పెన్షన్లకు సంబంధించి సో అదే విధంగా పెంపు ఉండబోతుందా ఏంటనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. సో వచ్చిన అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. ప్రభుత్వం కొత్త కార్యక్రమం లేదంటే కొత్త పథకాలు చెప్పుకోవచ్చు. ఇక నుంచి పేదలకు రూపాయి ఖర్చు చేయకుండా పీపీపీ మోడల్లో, అంటే ఇప్పుడు సర్కార్ దాకంలో ఫ్రీగా ప్రైవేట్ ఎంఆర్ఐ మెషిన్లు కొనుగోలు చేసి నిర్వహణ అంతా ప్రైవేట్ ద్వారా చూసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. స్కానింగ్ల సంఖ్య ఆధారంగా సంస్థలు చెల్లించే ప్రతిపాదనలు అయితే నిరంతర సేవల కోసం ఈ కొత్త విధానం అయితే మోడల్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మెరుగైన సేవలు అయితే అంతాయని చెప్తున్నారు. ఈ సమస్యలు చెక్ పెడుతూ పీపీపీ విధానం అంటే గతంలో ఏం చేశారంటే, సో ఇక ముఖ్యంగా ప్రస్తుతం గాంధీ ఉస్మానియా వంటి పెద్ద ఆసుపత్రుల్లోనే ఉన్న ఎంఆర్ఐ సేవలు కొన్నిసార్లు నిర్వహణ లోపంతో నిలిచిపోతున్నారు. నిరుపేదల రోగులు ప్రైవేట్ సెంటర్లు ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి వాటి రేట్లు కూడా మెయింటెనెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఈ రకంగా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది వచ్చే రోగులు కూడా ఇక్కడ అత్యంత ఆధునిక ఎంఆర్ఐ నిరంతరం అందుబాటులో రానున్నాయి కాబట్టి సో మెయింటెనెన్స్ సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్న వీరందరికీ కూడా సో ఇక కూలింగ్ చెడిపోతే ఇవన్నీ రిపేర్ చేయడం అన్ని చాలా బడ్జెట్ తో కూడుకున్నది. సో దీంతో ప్రమాద బాధితులు, బ్రెయిన్, వెనుపూస, నరాల సమస్యలతో వచ్చే రోగులకు ప్రైవేటు ఏదైతే ల్యాబ్ లోకి పంపాల్సి వచ్చేది. అక్కడ ఒక స్కాన్ కు దాదాపు 5,000 రూపాయల నుంచి 12,000 వరకు వసూలు చేస్తుండటంతో రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వాటి అన్నిటికీ స్వస్తి పలుకుతూ ఇక మొత్తం మీద గుండు చేపే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. సో పీపీటీ మోడల్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, జిహెచ్ఎంసీ పైలట్ ప్రాజెక్ట్ మీద స్టార్ట్ చేసే ఆలోచనలు అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో ఇక ప్రభుత్వం చేయుత పెన్షన్ లేదంటే సామాజిక నూతన చేయుత పెన్షన్ అని పిలుస్తాం కదా, అర్హులైన పేదలందరికీ పెన్షన్లు అందించేలా వీలుగా కసరత్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే మనకు జూన్ నెల పెన్షన్లు జూలైలో అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ అయితే రావడం జరిగింది కదా. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గుడ్డం చెప్పడం జరిగింది అనమాట. సో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. నెలలు గడుస్తున్నాయి, వాయిదాలు గడుస్తున్నాయి, కానీ కొత్త పెన్షన్ల సంగతి లేదు. అది పెంపు కూడా లేకపోవడంతో అంటే ఇప్పుడు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్న తరుణంలో గుడ్డ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇక ముఖ్యంగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో 2-3 రోజుల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో అదేవిధంగా చేయుత వెబ్సైట్ నుంచి మనము దరఖాస్తు ఫామ్ అనేది ఉంటుంది, తప్పనిసరిగా అందరు డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా దరఖాస్తులు అనేది ఎవరు మళ్ళీ దరఖాస్తులు ఇవ్వాలా ఇవ్వకూడదు, ఎవరికి ఈసారి లిస్ట్ లో పేరు వస్తుందో కూడా తెలుసుకుందాం. మీరు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని వాటిని అవసరమైన పత్రాలతో జిరాక్స్లు అన్ని నింపే ఫామ్లు అయితే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి పంచాయత్ సెక్రటరీ, పట్టణ ప్రాంతాల్లో అయితే బిల్ కలెక్టర్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో దరఖాస్తు ఎక్కడ చేయాలి ఏంటనేది ఇచ్చారనమాట. పింఛన్లు దరఖాస్తు సంబంధించి తెలంగాణ.in వెబ్సైట్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నింపి అప్లికేషన్ మీ సేవా కేంద్రాలు లేదంటే ఎంపీడీఓ కార్యాలయంలో మళ్ళా సమైక్యలు ఉంటాయి. సో మున్సిపల్ ఆఫీసు లేదా వార్డు ఆఫీసులు అయితే ఉంటుంది, లేదా ఆన్లైన్ లో కూడా సమర్పించే ఛాన్స్ ఇచ్చారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు ఎవరికి ఇవ్వాలంటే పంచాయతీ కార్యదర్శి అయితే నేరుగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఎలా మరి ఎంపిక చేస్తారంటే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించిన ఐటీ శాఖ నుంచి 360 డిగ్రీల సమగ్ర డేటాబేస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారనమాట ఈసారి. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తారు. ఎవరు అర్హులు ఏంటనేది ఇంటింటికి ఎంక్వైరీ కూడా చేస్తారనమాట. సో గతంలో పెన్షన్లు వచ్చాయి, ఎలాంటి పథకాలు పొందారు అవన్నీ కూడా లబ్ధి తీస్తారు కాబట్టి సో ఇక వెరిఫికేషన్ ఆఫీసర్ నేరుగా లబ్ధిదారు వద్దకు వచ్చి చేయుత పెన్షన్లు నిబంధనల ప్రకారం అర్హత ఉన్నాయా లేదో ఒకసారి నిర్ధారించి దాని ఆధారంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో తప్పనిసరిగా మీరు అర్హులైన జాబితాలు ఆన్లైన్ లో నమోదు చేసిన డిఆర్డిఓ, హైదరాబాద్ డిఆర్డిఓ ఆఫీస్కి అయితే పంపిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్లో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక తప్పనిసరిగా సమర్పించిన డాక్యుమెంట్లు ఒకటి, మీరు పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ ఒకటి, ఆధార్ కార్డు, అదేవిధంగా వయో నిర్ధారణ సంబంధించి ఓటర్ ఐడి కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజీ, అదేవిధంగా భర్త చనిపోయినట్లయితే భర్త వితంతుకు సంబంధించిన సర్టిఫికేట్, విడాకులు విడిపోయిన పత్రం ఉంటే అది కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఎక్సైజ్ పత్రం ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. సో ఎవరు ఇందులో ఎవరిని తీసేస్తారంటే అనర్హులు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన తల్లిదండ్రుల పిల్లలు, అదేవిధంగా ఉద్యోగులు ఉంటారు. సో ప్రైవేటు అవుట్సోర్సింగ్ మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగుల పెన్షన్లకు అనర్హులు. సో వైద్యులు, డాక్టర్లు, కాంట్రాక్టర్, రైస్ మిల్లర్లు, ఆయిల్ మిల్లర్లు, పెట్రోల్ బంకులు,
బోర్వెల్ డ్రింకింగ్ యజమానులు తల్లిదండ్రులు వరకు అనర్హులు అనమాట. సో ఇదివరకే ప్రభుత్వం ఇతర సామాజిక పెన్షన్లు పొందుతున్న వారు మరోసారి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. సో ప్రభుత్వ నిబంధనలు ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఆగస్టు 15 తారీఖు నుంచి కొత్త లిస్ట్ ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట. ముందుగా స్టార్టింగ్ వచ్చేసి ప్రాధాన్య ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా తలసేమియా, సిక్కిల్ అనీమియా అటువంటి వ్యాధిగ్రస్తులు కూడా ఈసారి పెన్షన్లు మంజూరు అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ నెల పెన్షన్లకు సంబంధించి 2-3 రోజుల్లో క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఎంత ఇస్తారు ఏంటనేది కూడా. సో వచ్చిన వెంటనే వీడియో రూపాయలు అంచనా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.